హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వెదర్ అయితే వర్షం అయితే పడట్లేదు కదా, సో అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే వేసుకొని ఇంకా గిన్నెలు అయితే తోముకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు ఫినిష్ అయ్యేలోపు వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. బట్టలు కూడా ఆరేసేసుకోవాలి కాబట్టి ఇంకా అవి అయితే తీసుకుంటున్నాను. పైకి పట్టుకొని వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా టబ్లోకి తీసుకొని పైకి పట్టుకొని వెళ్తున్నాను. ఇది 3 floors అవడంతో పైకి ఎక్కాలంటే ఇంక చుక్కలు కనబడుతున్నాయి నాకు, కానీ తప్పడం లేదు ఎందుకంటే ఎండ పైన వస్తుంది. సో అందుకని చెప్పేసి పైకి పట్టుకొని వెళ్ళాలి. మేడపైకి అయితే వచ్చేసాను. చూస్తే ఇంకా గడ్డి గులాబీలు అయితే పూసాయి అన్నమాట. 2 చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి బట్టలు అయితే ఆరేసేసుకున్నాక ఇంకా కిందకి దిగిపోయాను అనమాట. ఎండగా ఉంది కదా అని చెప్పి ఇంకా కిందకి దిగేటప్పుడు ఫ్రిడ్జ్లో ఏముందని చూస్తే ఒక యాపిల్ అయితే ఉంది. ఇంక తీసుకొని కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి అది తినేసాక కాసేపు కూర్చొని అప్పుడు మిగిలిన వర్క్ అయితే స్టార్ట్ చేశాక ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా బాబు అయితే వచ్చేస్తాడు. ఇంకా వాడి కోసం పపాయాను ఇంకా మొక్కజొన్నలు కూడా ఉడికించుకున్నాను. 2 varieties ఆఫ్ స్నాక్స్, ఏదైతే అది తింటాడులే అని చెప్పేసి ఇంక ఈ 2 varieties తీసుకున్నాను. మా పిల్లలు అయితే హెల్దీ ఫుడ్డే ప్రిఫర్ చేస్తారండి ఎక్కువ. సో ఇంక ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇవి చేమదుంపలు ఉంటాయి కదా, చేమగడ్డలు అంటారు, వాటిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి సేమ్ మన బంగాళదుంపల్లానే ఉడికించుకోవాలన్నమాట. ఒక 2 whistles వచ్చాక తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. కాకపోతే కొంచెం జిగటగా అనిపిస్తుంది తొక్క తీసేటప్పుడు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మనం దీనికోసం ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు మిక్సీ చేసుకొని ముద్దనైతే కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆ ముద్దని వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాక అది బాగా వేగాక ఆలోపు మనం చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ చింతపండుని కూడా రసం తీసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని ఇది బాగా వేగిపోయాక ఉప్పు, కారం దానికి తగినంత యాడ్ చేసేసుకొని ఈ చేమదుంపలను సన్నగా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్న చేమదుంపల్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకొకసారి పులుసు మొత్తం కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయే లేదని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి. చేమదుంపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ స్మెల్కే నాకు అసలు నోట్లో నుంచి నీళ్లు ఊరేస్తున్నాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చేమదుంపల పులుసు వేసుకొని తింటూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్, చాలా బాగుంటుంది. మా చింతపండు బ్లాక్గా ఉండడం వల్ల పులుసు అయితే బ్లాక్ కలర్లో ఉంది. సో టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీకు ఎంతమందికి చేమదుంపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.